నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియమించాలని పార్టీ శ్రేణుల డిమాండ్। మహానాడు వేదికగా ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ధూళిపాళ్ల। మహానాడు వేదికగా రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దామన్న మంత్రి అచ్చెన్న। భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ। కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు। ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరూ నడవాలన్న అశోక్ గజపతిరాజు। కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదికకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలియజేశారు। లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు గౌరవం వస్తుందనడానికి మందకృష్ణకు పద్మశ్రీ పురస్కారం దక్కడమే నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు। గత కొంతకాలంగా టీడీపీల యువనేత నారా లోకేష్ కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే। పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తుంది। ఈ క్రమంలో ప్రస్తుతం కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా ఈ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీసుకువెళ్లారు। లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు। ఈ విషయమై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబుకు ఎమ్మెల్యే తెలియజేశారు। యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు। పునర్నిర్మాణాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది। మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం। పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం। ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటిని అమలు చేసే విధంగా మనం ముందుకు వెళ్ళటం జరిగింది। రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని ఆయన కలిగించడం జరిగింది। రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని ఉపయోగించుకొని పెట్టుబడులు వస్తా ఉన్నాయి। ఈ కొద్ది కాలంలోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి। అదే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి। మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది। విద్యుత్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతా ఉంది। ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంటాం మనం చూస్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా। ఇవాళ ఒక పారదర్శకమైన పాలన మనం అందిస్తా ఉన్నాం। ఇది ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ మార్పు కాదు, పాలనా శైలిలోనే మార్పు, అలాగే మనకు ఒక దిశా నిర్దేశం చేసే విధంగా మన ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। పునర్నిర్మాణం మన చేతుల్లో ఉందనేది గుర్తుంచుకోవాలి। చేయి మనం కలుపుదాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మనం పనిచేద్దాం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా। దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన। అదే విధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి। ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం తర్వాత, వినాశనం తర్వాత గమ్యానికి తీసుకెళ్లగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। ప్రతి ఇంట తలుపు తడదాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం, మరి వారి యొక్క కళలు సాకారం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది। 6 శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది। ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా। మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా, గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది। ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు।
కడపలో మహానాడు వేదికపై ఆయన ప్రసంగిస్తూ పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఏట అడుగుపెట్టిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల అలుపెరగిన కృషి త్యాగాల వల్లే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలపై దృష్టి సారించిందని, ధాన్యం కొనుగోలు చేసి 1,671 కోట్ల పాత బకాయిలు తెచ్చడమే కాకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొని 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితమంతా రుణపడి ఉండాలి, ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు, ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతే రాజుగా తయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. గత 5 సంవత్సరాలు మట్టి నమూనాలు తీసిన సందర్భాలు లేవు, సాయిల్ టెస్టింగ్ లేదు, ఒక యంత్ర పరికరం లేదు, ఒక స్ప్రింక్లర్ లేదు, ఒక డ్రిప్ లేదు, సకాలంలో ఎరువులు లేవు, విత్తనాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకున్నటువంటి సందర్భాలు 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరంలోనే మొత్తం సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరూ వరి మీదే ఆధారపడుతున్నాం, కానీ దాని వల్ల రైతుకు మేలు జరగడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం డైవర్ట్ చేయాలి. ఈ రోజు రాయలసీమ ఉంది, రాయలసీమ హార్టికల్చర్ కి ఒక హబ్బుగా తయారవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో 24 పంటలు 11 క్లస్టర్లుగా తయారు చేశాం. అందులో రాయలసీమలో 9 పంటల్ని ప్రాధాన్యతగా తీసుకొని రేపు భవిష్యత్తులో ఇక్కడ హార్టికల్చర్ ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రైతుకి యంత్ర పరికరాలు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ప్రారంభించాం. ఈ రోజు రాయలసీమ ఉంది, నీరు తక్కువగా వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఇరిగేషన్ రావాలంటే స్ప్రింక్లర్లు, డ్రిప్పులు ఉండాలి, అవి కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి మనందరికీ అందించారు. 5 సంవత్సరాలు స్ప్రింక్లర్ లేదు, డ్రిప్ లేదు, మళ్ళీ మనం వచ్చాం. 9 మాసాల్లోనే స్ప్రింక్లర్లు, డ్రిప్ 90% సబ్సిడీతో ఇచ్చాం. నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఈ దేశంలో స్ప్రింక్లర్లు, డ్రిప్ లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడపలో 2వ రోజు టీడీపీ మహానాడులో నేతలు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రసంగించారు. తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఈ ఘనతను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. జీవించాక మరణించక తప్పదు, మరణించినా ప్రజల గుండెలో నిలబడడం చాలా గొప్ప విషయం అన్నారు. అలా ఉన్న వ్యక్తే
అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న నారా చంద్రబాబు బాటలో అందరూ నడవాలని అశోక్ గజపతిరాజు తెలిపారు. మహాత్ముల్ని స్ఫూర్తిగా తీసుకుని నడిచిన నందమూరి నేడు మనందరిలో స్ఫూర్తిగా నిలిచారన్నారు. మనమందరూ గతము ఆ పాటలో చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళది. అన్నగారు చాటి చెప్పారు కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు. ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనం అందరు కష్టపడి భావితరాలకి తెలుగు వరల్డ్కి మనము ఒక మంచి రాష్ట్రము ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి. మార్పు సహజమే కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా తప్పదు. మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం. అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయనకి నివాళి అర్పించగలిగామంటే చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు అన్నగారు ఇచ్చిన ఆదేశాల్ని ఆలోచనల్ని మనము అందరూ దాని నుంచి స్ఫూర్తి తీసుకొని పని చేయడం. అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో, ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు, మన రాజ్యాంగం రచించిన చైర్మన్ గారు ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కడప టీడీపీ మహానాడులో ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని, నేడు చంద్రబాబు సారథ్యంలో ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా తయారవుతుందన్నారు. ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదని అదొక మహోద్యమమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని, 60% భూమికి సాగునీరు అందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని మంత్రులు జగన్ అరాచకాలకు వత్తాసు పలికారని విమర్శించారు. హుదూద్ తుఫాను సమయంలో చంద్రబాబు విశాఖలోని ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారని గుర్తు చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తే వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆరోపించారు. ఈ రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్రాని ఒత్తి ఆంధ్రగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉత్తమ ఆంధ్రగా తీర్చిపోతున్నటువంటి మహానాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదు, ఉత్తరాంధ్ర అంటే మహా ఉద్యమం. ఆ ఉద్యమంలో ఎన్నో తెలుగుదేశం పార్టీ తాలూకా పాత్ర గణనీయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు ఉంటే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పురోగతి ఈ రోజు 60% భూములు ఈ రోజు సాగునీరుకి నోచుకున్నారంటే కారణం తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడచిన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రాన్ని విస్మరిస్తే అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఒత్తాసు పలికారే తప్ప ఉత్తరాంధ్రకి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హుదూద్ తుఫాను ఆనాడు విశాఖపట్నాన్ని తాకితే ఉత్తరాంధ్రాన్ని అతలాకుతలం చేస్తే హుదూద్ వెళ్ళక ముందే విశాఖపట్నానికి చేరి ఆ రోజు చివరి టాకులా వణికినటువంటి విశాఖపట్నాన్ని 9 రోజుల పాటు బస్సులోనే ఉంటూ నిద్రాహారాలు మాని ఉత్తరాంధ్రాన్ని చివరి టాకులా వణికినటువంటి ఉత్తరాంధ్రాన్ని మళ్ళీ ఒక దారిలోకి తీసుకొచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చాలని
విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని, ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఐటీ సెజ్గా మార్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తే, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన దాష్టికమైనటువంటి పరిపాలన ద్వారా విశాఖపట్నం నుంచి ఐటీ సెజ్ నుంచి 14 ఐటీ కంపెనీలు తరలిపోయానంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బలి కానటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.